కేవలం కోపం కారణంగా తమ జీవితాలలో శాంతి ఉండదు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి శాంతి ఉండదు, పనిచేస్తున్నటువంటి సంస్థలో శాంతి ఉండదు. ఆయన ఎందుకు పనికిరాడు, ప్రతి దానికి కోపంతో ఉంటాడు. కోపం పెట్టుకోవడం ఒక్కటే మీరు అలవాటు చేసుకుంటే మీరు సమాజానికి సేవ చేయడం మాట దేవుడు ఎరుగు, మీరు ఎవ్వరికీ ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు. ప్రతి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి, ఆయనంటే భయం అండి, కోపం. ఆయనేం కొడతాడని కాదు, తిడతాడని కాదు, వెళ్ళడానికి భయం. అయ్యో బాబాయ్ అంత కోపం ఏమిటండి అంటారు. కోపం మీలోనే ఉంటుంది, మీలోనే ఉన్న కోపము ఎదురు చూస్తుంటుంది అవకాశం, ఆ అవకాశం కోసం చూస్తుంది. దానికి అవకాశం ఏమిటో తెలుసా అండి, మీ ఈగో దెబ్బతింది అన్న బుద్ధి మీకు కలిగిన ఉత్తర క్షణంలో అది ప్రకోపిస్తుంది. చాలా కోపం ఉంది అనడానికి కారణం ఏంటంటే నాకు చాలా ఉన్నాయి అన్న అహంకారం ఆయన యందు ఉంది అని గుర్తు.